ఓట్ల చీలిక రాజకీయం అనేది ఉంటుంది. ఒకటి ఓట్ల చీలిక రాజకీయం. నీవు వినకుండా మొండిగా నిలబడ్డప్పుడు నీ వాళ్ళకు నీ పాలేలకే ఇంకోళ్ళని తెచ్చి పెడతారా? నీ పాలేలకి తెచ్చేంత పైసలు లేవన్నా సరే ఏ కాయిదాలు లేకపోతే పెట్టుకో, నేను ఇప్పిస్తా పో అని చెప్పి నీ పాలను భూమి బీక్తుంది, నీ పాలనికి నీకు ఏముండదు. ఆ రకంగా మెల్లగా పాలని తీస్తారు. పాలని దించి అవి కథం చేస్తాం. ఇక ఇంకొక ప్లాన్ ఉంటుందా? ఇప్పుడు నేను ఒక దొరవారిలో రెడ్డి గారిలో అనుకోని నాకు మెల్లగా నీ భూమి మీద కన్ను పడ్డాను అనుకో, మెల్లగా నీ పగబడి భూమి నాదే, ఆయనతో తీసుకుంటే బాగుండాలనే టైంకి ఏం చేస్తారంటే నిలబడకపోయినా సర్పంచ్ ఈసారి అంటారు. మెల్లగా నిలబడకపోయినా ఈసారి అంటే నా దానిపై ఏనే ఉండగా పో, నేను ఉండగా పోరా, నువ్వు చేయిపో అంటాడు. నువ్వు బాగానే కానీ మరి ఎట్లనే అంటే నేనున్నా, నువ్వు నామినేషన్ ఈసారి మనం గెలిచి తీరాల్సిందే అని చెప్తాడు. ఉన్నాడంటే మళ్ళా ఎప్పుడైనా వెళ్ళేప్పుడు అట్లా కాదు, తీరా నామినేషన్ చేసే టైంకి ఆడ అంతలో ఎవరికి తెద్దాం ఆ కాగితాలు రేపు అని చెప్తాడు. నీ భూమి ఆ కాగితాలు తీసుకొపోయి ఆడ పెట్టంగానే నిన్ను ఎన్నికల్లో ఓడగొడతాడు. నువ్వు భూమి అమ్మక తప్పని, ఎందుకంటే పక్కపైనే ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి భూమి బీక్తుంది. ఇదొక రకమైన కుట్ర. అంటే ఒక ఎన్నిక ద్వారా ఎన్ని రకాలైన కుట్రలు చేయొచ్చో ఇవన్నీ చేస్తారన్నట్టు. మీరు కూడా చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే నిద్రపోయినట్టే చేయాలి కానీ మేల్కొని ఉండాలి. సుమా, నిద్రపోయినట్టే చేయాలి కానీ మేల్కొని ఉండాలి.